హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే నేను మా పాపకి తను 9 months ఓల్డ్ ఉన్నప్పుడు తనకి ఒక చైర్ అయితే తీసుకున్నాను. హైట్ అడ్జస్ట్ చేసే చైర్ అనమాట. నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. అరౌండ్ 2500 అలా కాస్ట్ పడింది నాకు. ఇది మనము 3 టైప్స్లో హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లిప్కార్ట్లోనే నేను పర్చేస్ చేశాను. పార్సల్ అయితే ఓపెన్ చేద్దాము, ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూసేద్దాం అనమాట. ఇందులో మా కంపెనీలో అది పాలసీ ఉందన్నమాట. అంటే బేబీ పుట్టిన తర్వాత ఇట్స్ లైక్ గిఫ్ట్ టైప్ అనమాట. 2000 అయితే ఇచ్చారు. సో నేను ఆ 2000కి తనకే ఏదైనా తీపిద్దాము అని అనుకొని సరే ఈ చైర్ అయితే ఆర్డర్ చేద్దామని ఇంకా ఈ చైర్ పెట్టుకున్నాను. అరౌండ్ నాకు 2500 అయితే పడిందనమాట ఇది. సో ఏమేమి ఉన్నాయైతే ఫస్ట్ చూసేద్దాం. ఇందులో ఇది మనము వాళ్ళకి ఫీడింగ్ చేసేటప్పుడు అంటే ఇంకా 6 months తర్వాత అంటే మనము సాలిడ్స్ అయితే పెడతాం కదా. ఆ సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళని మనం ఎంచక్కా ఈ చైర్లో కూర్చోపెట్టుకొని ఇంకా మనము వాళ్ళకి ఫుడ్ అయితే తినిపించవచ్చు. సో ఇందాక వచ్చింది కదా, అదైతే ఫుడ్ ట్రే అనమాట. ట్రేలో మనము వాళ్ళ ఫుడ్, వాటర్ బాటిల్ అవన్నీ అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసేసి ఇది చైర్ యొక్క సీట్ అండ్ బెల్ట్ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ మనమే ఫిక్స్ చేసుకోవాలి. వాళ్ళు ఒక బుక్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనము ఎట్లా ఫిక్స్ చేసుకోవాలనేది. సో మేము ఆ బుక్ చూసుకుంటూ ఇంకా ఫాలో అయ్యి చైన్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాము. ఇవి ఉన్నాయి కదా, ఇవి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇవి మొత్తము ఇన్ని 8 ఏమో ఇచ్చుంటారు. మనకు హైట్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇట్లా 2 ఫిక్స్ చేసుకోవాలి. లేదు మనకు హైట్ కాస్త తక్కువ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక్క రాడ్ మాత్రమే సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఫస్ట్ అయితే మేము ఇదంతా సెట్ చేసేసామన్నమాట. సో ఇప్పుడైతే మేము లైక్ మొత్తము అంటే 8 రాడ్స్ కదా. సో ఒక్కొక్క దానికి ఇట్లా 2 అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ అంటే ఎంత హైట్ అనేది వస్తుంది అని మొత్తం అయితే 2 రాడ్స్ని అయితే పెట్టి సెట్ చేసేసాము. ఇంత హైట్ అనేది ఎప్పుడు ప్రిఫర్ చేయొచ్చు అంటే మనం కూడా ఇట్లా సోఫాలో అట్లా కూర్చొని పిల్లలకి తినిపించాలి అనుకున్నప్పుడు ఇట్లా ఎక్కువ హైట్లో పెట్టుకుంటే బాగుంటుంది. లేదు ఇన్ కేస్ మనం కింద కూర్చొని బేబీకి తినిపిస్తాం అనుకున్నప్పుడు ఓన్లీ 1 రాడ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. 4 sides. మనకు హైట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు 2 రాడ్స్ పెట్టుకోండి, లేదు అనుకున్నప్పుడు ఓన్లీ సింగిల్ది పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ వీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వీల్స్ వచ్చేసేసి వీల్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే వీల్స్ యూజ్ చేసేటప్పుడు ఈ స్టిక్స్ అయితే అవసరం లేదనమాట. ఆ స్టిక్స్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసేయాలి. వీల్స్ని జస్ట్ వాళ్ళని ఆడిపించాలి అనుకున్నప్పుడు ఆ వీల్స్ని ఫిక్స్ చేసుకొని వీటిని అయితే రిమూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. చూడండి, ఇదండి వీల్స్ని ఎక్కడ ఫిక్స్ చేయాలంటే వీటికి కాదు, చూపిస్తాను చూడండి. ఇదండి ఇక్కడ కింద వస్తుంది అనమాట వీల్స్ని ఫిక్స్ చేసుకోవడానికి. అప్పుడు మనము ఇవి రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసేయాలి. వీల్స్తో ఉండేది కూడా నేను వీడియో పెట్టున్నాను లాస్ట్లో. చూడండి ఎట్లా లైక్ ఎలా యూజ్ అవుతుందో అనేది. ఈ టైప్ చైర్స్ మనము అంటే 6th month నుంచి సాలిడ్స్ అనేటివి స్టార్ట్ చేస్తాం కదా. సో అప్పటి నుంచి మనం ఇందులో కూర్చోపెట్టి వాళ్ళకి తినిపించవచ్చు. అండ్ అప్ టు 3 years వరకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళకి. కానీ ఏంటంటే వాళ్ళకి 1 year అలా దాటగానే ఇంట్లో అయితే తినరు. వాళ్ళని అట్లా బయట తిప్పుతూ అలా తినిపించాలి. సో ఈ చైర్లో కూడా సరిగ్గా కూర్చోరు. నాకు కొన్నిసార్లు అయితే యూజ్ అయింది. అంటే ఇంట్లో నేను ఏదైనా పని చేసుకోవాలి అలా అనుకున్నప్పుడు పాపని కాసేపు ఇట్లా కుర్చీలో కూర్చోపెట్టేసేసి ఇంకా బెల్ట్ అయితే పెట్టేసేసి ఏమైనా చిన్న చిన్న పనులు అంటే చిమ్ముకోవడము, లేదంటే ఇల్లు తుడుచుకోవడము, అట్లా చిన్నవి అయితే చేసుకోవచ్చు. ఎక్కువసేపు అయితే కూర్చోలేరనమాట. ఎవరిమైనా అంతా ఎక్కువసేపు అయితే ఏం కూర్చోము కదా. ఇంకా తినడానికంటే 1 year తర్వాత వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా తినరు. మనమే బయట అట్లా ఇట్లా తిప్పుతూ అయితే తినిపించాలి. సో అప్పుడేం పెద్ద యూజ్ అయితే ఉండదు ఈ చైర్తో. అండ్ బెల్ట్ కూడా బాగా ఇచ్చారనమాట. 3 sides నుంచి ఉంటుంది. బాగా ప్రొటెక్షన్ టైప్. బేబీ అయితే పడే ఛాన్స్ అయితే ఏమి ఉండదు. కానీ ఎక్కువ హైట్లో కూర్చోపెట్టినప్పుడైతే మనము పక్కనే అయితే ఉండాలి. కొంచెం హైట్ తక్కువైనప్పుడైతే ఏమి భయపడాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే బెల్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కింద పడే ఛాన్స్ అయితే ఉండదు. సో అంతా అయితే ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు పాపనైతే కూర్చోపెట్టాము. కూర్చోపెట్టిన తర్వాత కూడా తను కంఫర్ట్గానే ఫీల్ అయ్యింది. తర్వాత వెంటనే రాడ్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ కూడా చేసేసి తన్ని అలా కూర్చోబెట్టి ఆడిపించాము కూడా. బాగా ఆడుకుంది. అసలుకి సెకండ్ టైంకే తనందరికి తనే ఆడుకుంటూ ఉంది. ఇది చూడండి, ఫస్ట్ ఇది ఇంత హైట్ అయితే వస్తుందన్నమాట. చాలా హైట్ అయితే ఉంటుంది. మనం ఇట్లా సోఫాలో కూర్చొని వాళ్ళకి ఫీడింగ్ చేయాలి అన్నప్పుడు మాత్రం చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇట్లా ఈ 2 రాడ్స్ పెట్టుకోవడము. చూడండి, అంతా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారు ఏంటి అనేది. మా వారు అలా బెల్ట్ పెడుతుంటే చూడండి ఎలా చూస్తూ ఉందో అసలు. ఫస్ట్ టైం అయితే ఎక్కువసేపు అయితే ఏం కూర్చోలేదు. జస్ట్ ఒక 5 to 10 minutes ఏమో కూర్చుంది. అట్లా చైర్లోనే ఉన్నింది. ఇంకా తర్వాత అయితే ఇంకా దిగడానికి ట్రై చేస్తూ ఉన్నిందనమాట. సో ఇంత హైట్లో కూర్చోపెట్టినప్పుడైతే మనం పక్కనైతే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కిందకి ఇట్లా వంగుతారనమాట. వంగినప్పుడు పడుతారు. నేను చెప్పాను కదా, అంటే మనము 3 హైట్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ హైట్. అండ్ ఇది సెకండ్ వచ్చేసేసి ఏంటంటే ఆ రాడ్స్ అన్నీ రిమూవ్ చేసేస్తే ఈ కింద ఇట్లా రాడ్స్ అనేటివి ఫిక్స్ చేసుకున్నాం కదా. సో ఇలా వీళ్ళకి ఆడుకోవడానికి బాగుంటుంది. అండ్ మనం కూడా వాళ్ళని ఇట్లా తిప్పుతూ ఉండొచ్చు అనమాట. పైన ఇంకా ఏమన్నా హ్యాండిల్ టైప్ కూడా ఇచ్చిండుంటే బాగుండేమో అని నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ థర్డ్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుందో అయితే చూద్దాము. సో ఇది అనమాట థర్డ్ టైప్. ఎక్కడ అంటే 2 రాడ్స్ ఉన్నాయి కదా, 2 రాడ్స్ పెట్టుకుని ఓన్లీ 1 రాడ్ మాత్రమే పెట్టుకొని ఇంకొకటి అనేది రిమూవ్ చేస్తాము. ఎక్కువ హైట్ అయితే ఏముండదు. సో మనం కింద కూర్చొని కూడా వాళ్ళకి ఫీడ్ చేయొచ్చు. చాలా నాకైతే ఇది బాగా యూజ్ అనిపించింది. సో ఫుడ్ అనేది ఆ ట్రేలో పెడితే వాళ్ళే కూడా తింటారు, కింద కూడా ఏం పడదు. దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.